హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎడవుడు అనుకుంటున్నారా? మా కోడలు అయితే మాత్రం 7 శనివారాల వ్రతం అయితే చేసుకోవాలనిపించిందంటండి, మొక్కుకుందంట. అందుకైతే చేసుకుంటుందండి. అన్ని ఏర్పాట్లు అయితే చేసాము, 3ంటికి లేసాము అత్తా కోడలము. కానీ వీడియో అయితే అవ్వలేదండి చేయడానికి. అందుకని పూజలో చేస్తున్నాను అనమాట వీడియో అయితే. ఇక ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ప్రమిదులు కొంచెం బియ్యం పిండితో చేసాము. కాకపోతే మా కోడలికి యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకుంటుంది. యూట్యూబ్ అంటే తనకి తెలియదు అనమాట 7 వారాల వ్రతం ఎలా చేయాలంటే మనం వెనకటోళ్ళం కదండి. మనం ఏం పూజలు చేస్తాం అప్పుల్లో, దండం పెట్టుకోవడం, గుడికి వెళ్ళటమే. కానీ ఇప్పుడు వ్రతాలు అంటే ఇవన్నీ ఇలా వచ్చేసి యూట్యూబ్ చూసి, అందుకని యూట్యూబ్ చూసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పిందంటే యూట్యూబ్ చూసి చేసుకో అని. అందుకని యూట్యూబ్ అయితే చూస్తూ చేస్తుందనమాట. తనంతటికి తానే తెలుసుకొని చేస్తుంది వెంకటేశ్వర స్వామి వ్రతం అనమాట. కాకపోతే మాకున్న దాంట్లో ప్లేస్లో మాత్రం ఇలా అయితే డెకరేషన్ అయితే చేసాము. సింపుల్గా అలంకరించామండి. కింద పెట్టాము. మాకు పసిపిల్ల ఉంది కదండి, వీళ్ళైతే అవ్వదు, అందుకని కింద అయితే పెట్టాము. ఏమేం చేసామంటే పాలు పొంగిచ్చాము, మళ్ళీ ఇంకోటేమో వడపప్పు, పానకం, మళ్ళీ ఇంకేంటి నైవేద్యం పెట్టాము. 7 రకాలు అవి కూడా మళ్ళీ ఇవి అయితే చేసామండి. ఏంటవి అంటే చెప్తాను. బొంబాయి రవ్వ లడ్డు అయితే చేశాను. అందుకని ఇంకా ఏదో నాకు సాయం మటుకు నేను సాయం అయితే చేశాను. నేను తగ్గ సాయం అయితే చేశాను. పాపం తను కూడా లేచి అలాగే చేసుకుంది. అత్తాకోడలను కలిసి ఇద్దరం చేసాము. మా అక్క అయితే వచ్చింది లోపల, ఓ పెద్ద ముత్తైదుగా వచ్చింది, మమ్మల్ని ఆశీర్వదించింది. తనైతే వచ్చింది. ఇక దీపారాధన అయితే వెలిగించేసింది. అంతా బాగానే ఉందిలే అనుకునే లోపల చిన్న లోపం అయితే జరిగిందండి. ఏంటా లోపం అనుకుంటున్నారా? కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయిందండి. ఇంక మా అక్కండి, నువ్వు బాధపడమాక, భయపడమాక, కొబ్బరికాయ కుళ్ళితే మంచిదేలే, నువ్వెందుకు భయపడుతున్నావు, అంతా మంచిగా జరిగిద్దని అనుకున్నాము. సరే అని మా అక్క వచ్చి ఇక సాయంత్రం గుడికి వెళ్దాము, వెంకటేశ్వర స్వామి గుడి కదండి, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసాము. కామెంట్ అయితే చేయండి. మాలో ఏమన్నా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే సరే చెప్పండి, మేము చేస్తాం, అదే విధంగా చేస్తాము. కామెంట్ అయితే చేయండి. చిన్న లోపం అయితే జరిగింది చెప్పాను కదండి. కొబ్బరికాయ అయితే కుళ్ళింది. తర్వాత గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని కొంచెం మనశ్శాంతిగా అయితే ఉన్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.